వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. గతంలో 100 సంవత్సరాలు పూర్తయినవి కూడా వేడుకలు అద్భుతంగా చేసుకున్నాం. ఒక తెలుగువారిగా ఆ మహానుభావుడు, మహానటుడికి ఈ రోజున ఈ వజ్రోత్సవాలు అనేవి ఒక మనందరం ఇచ్చేటువంటి ఈ ఘన నివాళి అనుకోవచ్చంటారు. ఎట్లా చూడాలి ఈ వజ్రోత్సవాలను? 100% అండి. తెలుగు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనకు తానే సాటని నిరూపించుకున్న అన్న నందమూరి తారక రామారావు గారు మన అభిమానులకు ఆరాధ్య దైవంగా వెలిగింది. ఆ రోజుల్లో ఆయన సినిమాలు అలా చూసేవాళ్ళం. ఆయన సినీ రంగ ప్రవేశం చేసి మన దేశం చిత్రం రిలీజ్ అయ్యి నవంబర్ 24కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే శ్రీ రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులు అవడం మూలన ఆ కార్యక్రమం వాయిదా పడి ఈరోజు జరగడం అభిమానులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈ టీడీ జనార్దన్ గారు లిటరేచర్ కమిటీ చైర్మన్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు వారి నాయకత్వంలో జరగడం, ఇంత వైభవంగా జరగడం అంతా ఎంతో సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బొప్పన ప్రవీణ్ కుమార్, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శిని. అదండి. సో ఆనాడు అభిమానం అంటే సార్ గోడలు దూకి కాలేజీలు దూకి కూడా అంటే కాలేజ్ స్కూల్స్ మొత్తం అన్ని మానేసి ఆ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది అంటే విచ్చలు అంటే ఎంత ఇదిగో అభిమానంతో చూసే పరిస్థితులు ఉన్నాయి. మా జనరేషన్కి ఏం చెప్తారు సార్? అప్పుడు మీ జనరేషన్ ఆయన సినిమా, మా జనరేషన్లో ఆ రోజుల్లో నేను 77 అడవిరాముడి చిత్రం నుంచి ఆయన సినిమాలు చూస్తున్నానండి. అలాగే పాత సినిమాలు ఉదయం ఆటల్లో వచ్చేటప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం కొత్త సినిమాలు వాడి 4 ఆటలు, సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం ఆటల్లో ఆయన చిత్రాలు ప్రదర్శింపబడాయి. హైదరాబాద్లో శాంతి థియేటర్ కానీ, వెంకటేశ కానీ, అమీర్పేటలో కానీ, సత్యం థియేటర్లో అట్లా అనేక థియేటర్లో ఆయన చిత్రాలు ప్రదర్శింపబడుతుంటాయి. చిరంజీవులు, ఆత్మబంధు, దేవత, గుడిగంటలు, అటువంటి రాముడు భీముడు అయితే శాంతి థియేటర్లో సరికొత్త ప్రింట్ అని చెప్పి రైషోస్లో కూడా వేసి శ్రీకృష్ణ పాండ్యం సెకండ్ రిలీజ్లో అట్లా రిలీజ్ అయ్యి కూడా 50 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. అన్నగారి చిత్రాలు అది అన్నగారికే సాధ్యం. రిపీట్ రన్లో ఎక్కువ సార్లు రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడడం అదొక రికార్డు. దానవీర సూరకర్ణ గురించి చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పట్టింది. ఆయన అన్ని ఫ్రేమ్స్ ఆయనే చూసి ఆ చిత్రాన్ని విడుదల చేయడం కానివ్వండి, అదొక తలమానికంగా అంటే అన్ని ఘన చరిత్రలు కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ మహానుభావుడికి ఈ రోజున భారతరత్న ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్షే కాదు సార్. శ్రీపతి రాజేశ్వరరావు గారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి వారి ఆధ్వర్యంలో అన్నగారికి భారతరత్న ఇవ్వాలనేది ఆయన చిరకాల కోరిక అని చెప్పేసి మహానాడులో కూడా బ్యానర్ పెట్టడం జరిగింది. అలాగే అక్కడ నిరాహార దీక్షలు కూడా చేసాము అన్నగారికి భారతరత్న ఇవ్వాలని. కేంద్ర ప్రభుత్వం ఇంతకాలంగా స్పందించకపోవడం దురదృష్టకరంగా భావిస్తున్నాం సార్. ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఇస్తే ఆ భారతరత్న అనే దానికే విలువ పెరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇది మా అభిప్రాయం అండి. సో మొత్తమే సార్ అంటే ఒకవైపు ఒక పార్శ్వం ఆయన సినీ రంగం చూస్తే మరో పార్శ్వం రాజకీయ రంగం. ఒకప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండే ఆ నేషనల్ పార్టీ తప్ప తర్వాత ఎప్పుడైతే ప్రజలకి ఆ ఉప్పెన వచ్చిందో ఆ తర్వాత నేను ఉండాలి ప్రజలందరినీ, ఈ రోజు నన్ను అభిమానించిన ప్రజలందరికీ నేను కూడా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఆయన రాజకీయ అరంగేటం చేయడం సార్. ఇవన్నీ చూస్తుంటే ఆయన చరిత్ర గురించి ఒక 2 ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తారు? తనకి సినీ జీవితంలో ఇంత అత్యున్నత స్థానం కల్పించిన ప్రజలకి, తెలుగు ప్రజలకి నా తెలుగు వారి రుణం తీర్చుకోవాలి. వారు ఇంత స్థాయికి నాకు ఇంత కల్పించారు, నన్ను ఆరాధ్య నటుడు అంత ఆరాధించి నాకు ఈ స్థాయిని కల్పించారని అది చూసి, అది కాకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతూ ఉంటే చూసి సహించలేక ఆ తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు చూసి సహించలేక ఒక 5 సంవత్సరాల్లోనే 4 ముఖ్యమంత్రులను మార్చడం ఆనాటి నేపథ్యంలో వారు నడుం బిగించి ముందుకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం ఇచ్చి మరి తెలుగు జాతిని చైతన్యవంతం చేసి చైతన్య రథంపై అంతకుముందు ఎవరూ తిరగని విధంగా గ్రామం పల్లె తిరిగి, అదిగాక క్యాసెట్ల రూపంలో ప్రసంగాలను చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోయి ప్రజా చైతన్యం కల్పించి ఏర్పాటు చేయడం అనేది ఒక చరిత్ర అండి. ఆ చరిత్ర పురుషుడు ఎన్టీ రామారావు గారికి ఆనాడు సాధ్యమైంది. తెలుగువారి ఆత్మగౌరవం నిలబడింది. సో ఆయన ఖ్యాతిని ఇంకా దశ దిశలా వ్యాపింపజేసేలాగా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానివ్వండి, ఆయన పరిపాలనా దక్షతని ఆయన తీసుకొని ఈ రోజున పేదలందరికీ కూడా అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే వాళ్ళ పెన్షన్ విధానం అని కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన బాటలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం రాక్షస పాలనే చూసింది, ప్రజలు చూశారు. విసిగిపోయి చంద్రబాబు నాయుడు గారు అయితేనే పరిపాలన ఉంటుంది, అమరావతి రాజధానిగా లేకుండా పోతుంది, తెలుగు వారికి ఒక రాజధాని లేదు, ఏమీ లేదు, మనం వెనకబడిపోతున్నాం
అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయాం. ఆ విధంగా చూసుకుని ప్రజలు చాలా తెలివివంతమైన చైతన్యవంతంగా తెలుగుదేశం పార్టీని పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. అందరూ ఒప్పుకునే ఏకైక సత్యం అండి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు అనేది ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకుని అది చెప్తారు. అది 6 నెలల కాలంలోనే నిరూపణ అవుతుంది. మళ్ళీ ప్రగతి పట్టాలపై ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందరు భారతదేశంలో కూడా చెప్పుకుంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ 15,000 కోట్ల రూపాయలు ఈనాడు విడుదల చేసే అమరావతి మన రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న తెలుగువాడికి మన రాజధాని మళ్ళీ అమరావతి. ఆ అమరావతి అనే పేరుని ఎవడు మార్చలేడు. ఆ పెట్టిన ముహూర్తం అటువంటిది ముహూర్తం, ఆ ముహూర్త బలం అటువంటిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. ఎన్టీఆర్ అభిమానులుగా మీరేం చెప్తారు సార్? ఈ రోజున ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం కానివ్వండి, లేకపోతే అశేషంగా ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అశేషంగా ప్రజలు వస్తున్నారు. ఖండాంతరాల ఖ్యాతిని దాటినటువంటి ఆ తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్ గారి వజ్రోత్సవాల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు 10 సంవత్సరాల వయసు నుంచి వరంగల్ జిల్లా, నేను చెన్నైకి పోయి అన్నగారు కలిసిన 10 ఇయర్స్ వయసులో, అంటే 10 సంవత్సరాల వయసు, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. అన్నగారు అప్పుడు 10 ఇయర్స్ వయసు, అప్పుడు అన్నగారితో మాకు సంబంధం ఉంది. ఇప్పుడు అన్నగారు ఎట్లా 2 పాల క్లబ్ బియ్యము, జనతా దోసులు, లేడీస్ ఫ్యామిలీ కోట్లు, ఆడపిల్లలకు సమాన ఆస్తి హక్కు, ఆయన జనతా జ్యోతులు అప్పుడు 50 రూపాయలకి జనతా జ్యోతులు, అమ్మకు ఇది చీర రవిక ధోతి 50 రూపాయలకు, అవి మన స్త్రీలకు సమాన హక్కు ఆస్తి హక్కు. అప్పుడు మనకు ఫ్యామిలీ కోట్లు ఎక్కలేవు. ఈ పంచాలు పెట్టి సంవత్సరాలు తిరిగేవాళ్ళు. ఫ్యామిలీ కోర్టు జిల్లా ఎన్నో చేసిన ఘనక అన్నీ చేసి అభివృద్ధి చేశాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఏం చేశాడో, మన భారతదేశానికి తెలుగువాడు ఉన్నామని స్టార్ట్ చెప్పినంత 100% నిజం ఇది. సో ఎన్టీఆర్ గారు ప్రధానంగా కూడు గూడు అలాగే పని వాళ్ళకి చేయూతనిచ్చే అంశాలన్నీ కూడా ప్రతి వాళ్ళకి కూడా పని కల్పించాలి, లేకపోతే వాళ్ళకి కిలో రూపాయికే బియ్యం ఇచ్చిన ఘనత కానీ సంక్షేమ పథకాలకు ఆద్యుడు సార్ ఆయన. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఉన్నది. అప్పుడు హార్స్ పవర్ తెలుసా, 50 రూపాయలు కరెంట్, రైతులకు 50 రూపాయలు హార్స్ పవర్ పెట్టారు. ఇప్పుడు అన్నగారు 50 రూపాయలు కరెంట్ ఎంత కాల్చుకోరు, ఎన్ని ఎకరాలు పెట్టి 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు హార్స్ పవర్ అయినప్పుడు. ఇవన్నీ ఎవరు చేశాడు. కానీ అలాంటి నాయకుడు భారత్ని ఇచ్చి గౌరవించుకోవాలంటే మన అందరూ భారతదేశ ప్రజలందరూ కలిసి ఏకదాటిగా ఆయన తెచ్చుకుంటే మనకు గౌరవం ఉంటుంది. ఎవరు ఇచ్చి కాదు, అందరికీ బాధ్యత భుజాల మీద ఉంది. మీరేమంటారు సార్? ఈ రోజున ఈ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడాన్ని ఎలా చూడాలంటారు? ఈ 75 సంవత్సరాల ఎన్టీ రామారావు నట జీవితంలో 75 సంవత్సరాలు జరుపుకోవడం మాకు అభిమానులకు చాలా ఆనందంగా ఉంది. రామారావు గారు రాముడైతే మా అన్న శ్రీపతి రాజరావు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఒక సినిమా యాక్టర్కే నటన గురించి అభిమాన సంఘం ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో శ్రీపతి రాజేశ్వర్ గారు. ఇవాళ ఆయన లేని లోటు మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది ప్రతి కార్యక్రమంకు ఆయనతో పాటు మేము పాల్పంచుకుంటున్నాం. మాది సూర్యాపేట, నల్గొండ జిల్లా. నేను అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షుడిని. రామారావు గారు అంటే మామూలు వ్యక్తి కాదు, అభిమానులు అంటే ప్రాణం ఆయనకు. మాకు ఉదాహరణకు ఇప్పుడు ఎక్కడనో పెరంబూర్లో రాజీవ్ గాంధీ చనిపోతే, అప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది, అదే చనిపోతే ఇక్కడ మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, బీజేపీ అన్ని పార్టీల ఇళ్లను ధ్వంసం చేశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన అన్ని చేయూతనిచ్చి ప్రజలను ఆదుకుంటుండే కాబట్టి వాళ్ళు అడగంటి పోతారనే దురుద్దేశంతో ఎన్నికల్లో గెలవలేక ఆ రోజు రంగా కూడా వచ్చాడు. అక్కడ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో, బై ఎన్నికల్లో వచ్చి చేసినా కూడా అక్కడ గెలుపు తెలుగుదేశానికే వరించింది. అలాంటి పరిస్థితులలో కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేస్తే ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా మే 91లో 22వ తేదీ మే 22వ తేదీన తమిళనాడులో ఎక్కడనో పెరంబూర్లో చనిపోతే మా ఆస్తిపాస్తులన్నీ ధ్వంసం చేసి ఇళ్ళని తగలబెట్టేసి ఎంతో నష్టం చేశారండి. ఆ రోజులలో ఆయన పుట్టినరోజును లెక్క చేయకుండా మే 28వ తారీఖు పుట్టినరోజును మా నల్గొండ జిల్లా సూర్యాపేటకు వచ్చాడండి. వచ్చే ఆ 44 ఇండ్లలో 4 ఇండ్లు చూశాడు. దాంట్లో మా ఇంటికి కూడా వచ్చాడు. అలాంటి మహానుభావుడు ఆయనకు నేను ఒక బజ్జీల వ్యాపారిని. ఆ రోజులో రామారావు గారికి బజ్జీలు తినిపించాను. నా భార్య నేను తయారు చేసిన బజ్జీలు తిని అన్నదాత సుఖీభవ అన్నాడు. అలాంటి ఎవరు అంటే అక్కడ తారతమ్యాలు చూసేవాడు కాదు, ఎవరు చిన్న పెద్ద ఇలాంటి కులమతాలు కానీ ఏవి చూసేవాడు కాదు. అలాంటి మహానుభావుడికి ఈ రోజున భారతరత్న ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కడి ఆంధ్రుడి డిమాండ్ సార్. అది కాదు సార్, మేము హైదరాబాద్లో మా రాజశేఖరన్న ఉన్న రోజుల్లో మేము 2 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నాం సార్. మంచిలు కూడా గంగ కూడా ముట్టుకోకుండా. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజల్లోకి తీసుకుపోదాం, వద్దు రాజేశ్వర్ అంటే ఆయన ఒక్క మాట మీద. ఎందుకంటే ప్రతి కార్యకర్తను ఆదుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి ఎప్పుడైనా మనం వస్తాం, మళ్ళీ చేస్తామనే ఉద్దేశంతో మేము ఆశపడి ఉన్నాం సార్. ఇప్పటికైనా
మన మిత్రపక్షమైన బీజేపీ ఉంది కాబట్టి సెంట్రల్లో మేము అభిమానుల నుంచి మాకు కంపల్సరీగా ఆ పదవికే వన్నీ వస్తుంది. ఎన్టీ రామారావుకి ఇవ్వడం వల్ల ఇంతవరకు ఇచ్చింది వేరు, రామారావు గారికి ఇచ్చింది వేరు. మేము గంటాపదంగా చెప్తున్నాం, అభిమానుల నుంచి కోరుకుంటున్నాం. మా జీవిత ఆశయం అభిమానులది. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది మా చివరి కోరిక అండి.